ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు మీ ముందుకు సూక్ష్మంలో మోక్షం అనే అంశం మీద విస్తారంగా చర్చిద్దామని దాన్ని 2 భాగాలు చేయబడింది. దాంట్లో మొదటి భాగం సూక్ష్మంలో మోక్షం. ప్రార్థన. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. మనం సాధారణంగా మోక్షం అంటే అదేదో చాలా పెద్దది, దాన్ని సాధించాలంటే మనం ఎంతో ఎదగాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ సృష్టిలో చూస్తే పెద్ద పెద్ద ప్రాణులే త్వరగా బంధింపబడతాయి అనే విషయం మర్చిపోరాదు. ఒక పులినో జింకనో బంధించిన తేలిగ్గా ఒక ఎలుకనో చీమనో బంధించగలమా? అలాగే పెద్ద పెద్ద చేపలు తేలిగ్గా వలలో పడతాయి, కానీ ఎంత చిన్న చేప అయితే వలలో నుండి అంత తేలిగ్గా అవి తప్పించుకోగలుగుతుంది. అసలు నేను చాలా పెద్దవాడిని లేదా గొప్పవాడిని అనుకోవడమే పెనుమాయ. అంతకు మించిన బంధనం ఏముంటుంది చెప్పండి? నేను చాలా చిన్నవాడిని, భగవద్భక్తుల దాసుడిని అనుకోవడమే మోక్షానికి దగ్గరి దారి. సురస పెద్ద నోటిలో చిక్కినప్పుడు కానీ హనుమంతుడు సూక్ష్మ రూపాన్ని ధరించే కదా ఆ బంధనముల నుండి విడవగలిగింది. సర్వహీనం స్వరూపోహం అని పరమాత్మతత్వాన్ని తేజోబిందూపనిషత్ నిర్వచిస్తుంది. అణోరణీయాన్ అయినవాడే మహతో మహీయాం కాగలడు. అయితే మానవుడు ఈ సత్యాన్ని గుర్తించలేక లేనిపోని అహంకారాన్ని తెచ్చిపెట్టుకొని నా అంతటి వాడు లేడు అని విర్రవీగి చివరికి అమాయక బద్ధుడై అనేక జన్మలను ఎత్తుతున్నాడు. తన యొక్క నిజస్థితి అయినటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించిన నాడు అదే ఆత్మతత్వం సర్వత్రా వ్యాప్తమై ఉన్నదనే జ్ఞానం కూడా కలుగుతుంది. అప్పుడు ఇంకా ఒకరు గొప్ప ఇంకొకరు తక్కువ అనే భావన మనిషికి రాదు, సమానత్వం ఉంటుంది. ఈ చరాచర సృష్టి అంతా పంచభూతాలతో నిర్మించబడినప్పటికీ వివిధ నిష్పత్తుల్లో వాటి కలయిక వలన మనకు స్థూలంలో ఇవన్నీ కూడా వస్తుభేదాలతో కనిపిస్తుంది. ఈ స్థూల దృష్టి ఉన్నంతకాలం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనే భావం అలా మన మనసులో మెదులుతూనే ఉంటుంది. అదే మనం సూక్ష్మ దృష్టితో చూస్తే సృష్టిలోని ప్రతి వస్తువు ప్రతి ప్రాణి అణువులతోనూ పరమాణువులతోనూ నిర్మితమైనవే కదా. మరి ఈ పరమాణువులన్నీ ఒకే విధమైనటువంటి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్తో ఏర్పడినవే కదా. ఇలా సైన్స్ ప్రకారం చూసుకున్నా సర్వసమానత్వం మనకు గోచరిస్తుంది. ఇక భక్తుడిపై చూస్తే ఈ సమస్త సృష్టి పరమాత్మ నుంచే వచ్చింది కదా. మరి అలాంటప్పుడు ఇక హెచ్చు తగ్గులకు తావెక్కడా? మరి జ్ఞాని దృష్టితో చూస్తే ఈ సర్వము తన పరమాత్మ స్వరూపమే. ఇలా ఏ విధంగా చూసినా సరైన పరిశీలన చేసిన వాడికి హెచ్చు తగ్గులు లేవని ఇట్టే అర్థమైపోతుంది. మానవుడు ఈ సూక్ష్మ దృష్టిని అలవర్చుకోలేక కేవలం స్థూల దృష్టితో మాత్రమే చూసి అహంకార మమకారాలకు లోనై బంధనాలను కొని తెచ్చుకుంటున్నాడు అని అనవచ్చు. సూక్ష్మ దృష్టి లేదా భావన అంటే దేనికి అంటకపోవడం. యథా సర్వగతం సాక్షాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మానోపలిప్యతే అని భగవద్గీత చెప్తోంది. అంటే ఆకాశం సర్వవ్యాపకమై ఉన్నప్పటికీ దాని సూక్ష్మత్వం చేత దేనికి అంటకుండా ఉంటుంది. నిజానికి
ఆకాశం కన్నా పెద్దది విశాలమైనది ఈ సృష్టిలో ఏదీనూ లేదు కదా. మరి అంత పెద్దదైనటువంటి ఆకాశం, దాని గుణం మాత్రం సూక్ష్మత్వం. అందుకే అది దేని చేత బంధింపబడదు. అలాగే దేహమంతా వ్యాపించి ఉన్న తన సూక్ష్మత్వం చేత ఆత్మ కూడా దేనికి అంటదు, దేని చేత బంధింపబడదు. ఇదే సూక్ష్మంలో మోక్షం అంటే. బంధన లేకపోవడమే మోక్షం కదా. నిజానికి మన నిజస్థితి సదా మోక్షస్థితే. అయితే అట్టి సదాయుక్తమైనటువంటి నేననే సూక్ష్మాన్ని గుర్తించలేక ఈ స్థూలదేహం నేననే భ్రమలో పడి మనం బంధితులమయ్యామని తలపోస్తున్నాం, ముక్తిని కోరుకుంటున్నాం. భగవంతుడు బోధించినట్లుగా ముక్తి అనేది పొందేది కాదు, అది నీ స్వరూపమై లేదా స్వభావమై ఉన్నది. నువ్వు చేయవలసిందల్లా దాన్ని గుర్తించడమే. దాని కొరకే మనం ఈ సూక్ష్మ దృష్టిని అలవర్చుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే సమానత్వ దృష్టిని సాధించడమే తప్ప వేరే కాదు. సమదృష్టి కలవాడే పండితుడని, జ్ఞాని అని గీతలో చెప్పబడినాడు. పండితా సమదర్శినః. నేల మీద ఉన్నవాడికి కొన్ని ఎత్తుగాను కొన్ని పల్లంగాను కనిపిస్తాయి, కానీ విమానంలో ఎంతో ఎత్తులో ఎగురుతున్న వాడికి ఈ భేదాలు తెలుస్తాయా చెప్పండి? వాడికి క్రిందంతా సమతలంగానే గోచరిస్తుంది. అలాగే ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవాడే ఇంకా నేను గొప్ప, నువ్వు తక్కువ అని మాట్లాడతాడు. కానీ ఉన్నతిని సాధించిన వాడున్నాడే, వాడు ఎప్పటికీ కూడా ఈ తరతమ భేదాలు చూడడు. సూక్ష్మంలో మోక్షం, ఇది గజేంద్ర మోక్షంలో చూస్తే దీని అంతరార్థం మనకు తెలుస్తుంది. అదేందో చూద్దాం. పూర్వజన్మల వల్ల కానీ కర్మల వల్ల కానీ వాటి వాసన వల్ల ఏర్పడిన బంధాలతో ఇంద్రియ భోగంతో కూడిన అహం అంటే అహంకారం ముసిలి అయితే పట్టుబడ్డ మానవుడే గజేంద్రుడు. జనన మరణ చక్రం అనేకసార్లు పడి పరిభ్రమిస్తున్న మానవుడు ముక్తిని పొందాలంటే అందులకు తన శక్తి మాత్రమే చాలదు, అనుగ్రహ శక్తి పరిపూర్ణంగా కావాలి. ఆ అనుగ్రహం పరమాత్మ కొరకు ఈ సంసార బంధాల నుంచి, ఇంద్రియ భోగ లాలసల నుంచి విముక్తి కలిగించమని ప్రార్థించాలి. ఈ సంసార సాగరంలో పడిన నన్ను రక్షించమని పరితపిస్తూ రక్షించేంత వరకు వేడుకోవాలి. పరమాత్మ పలికేంత వరకు ప్రార్థనను ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. అచ్చంగా గజేంద్రుడులా తన పరివారంతో మోహంతో కూడి ఒక పెద్ద కొలనులో జలక్రీడలు సాగిస్తున్నాడు గజేంద్రుడు. సంసార సాగరంలో ప్రాపంచిక పరివారంతో మనసుతో కూడి కదలాడుతున్న మానవునికి ఇది అద్దం లాంటిది. గజేంద్రుడు మకరేంద్రుడు బారిన పడిన రీతిలో భవసాగరంలో మానవుడు అంతర్యామిని మరిచిపోయి అహం అనే మకరం నోటిలో చిక్కుకొని దుఃఖితుడవుతున్నాడు. గజేంద్రుడు తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నమును ప్రారంభించినట్లుగానే మానవుడు కూడా అహం అన్న భావం నుంచి బయటపడటానికి సాధన అన్న ప్రయత్నం చేయాలి. నీటిలో మొసలికి బలం ఎక్కువ. ప్రాపంచిక సంసారంలో ఇంద్రియ భోగలాలసత్వమునకు అలవరుచుకున్న అహంకు కూడా పట్టు ఎక్కువే. ఈ అహంకారం నుంచి విడిపడాలంటే తన సాధనా బలంతో పాటు ఈశ్వరానుగ్రహం కావాలని గజేంద్రునిలాగా గ్రహించి త్రికరణ శుద్ధిగా ఆ అనంతుణ్ణి అర్థించాలి. మనం సాధారణంగా మోక్షం అంటే అదేదో చాలా పెద్దది, దాన్ని సాధించాలంటే మనం ఎంతో నేర్చుకోవాలి, ఇలాంటివన్నీ అనుకుంటూ వస్తాం. కానీ ఈ సృష్టిలో చూస్తే
ఇవన్నీ కూడా హుళక్కే, ఇవేం లేదు. ఎంత పెద్దదైనా సరే ఇట్టే బంధింపబడుతుంది, ఎంత చిన్నదైనా సరే ఇట్టే తేలిగ్గా తప్పించుకుంటూ పోతుంది. ఇవన్నీ మాయా జగత్. ఈ జగత్తే మాయలో కొట్టుమిట్టాడుతున్నాం. అందుకని అహం అనే దాన్ని అడ్డం పెట్టుకుని మనిషి తనను తాను గుర్తించలేకపోతున్నాడు. ఎప్పుడైతే తనను తాను గుర్తించలేడో ఇంకా ఇతరులను ఏం గుర్తిస్తాడు చెప్పండి? అలా గుర్తించిన రోజు ఆంజనేయ స్వామిలాగా తాను ఏ విధమైనటువంటి భేషజాలు లేకుండా అహాన్ని వీడి సూక్ష్మంలో మోక్షాన్ని అరచేతిలో వైకుంఠంలాగా పొందగలుగుతాడు. ఎందుకంటే సర్వహీన స్వరూపోహం అంటే నేను అన్నిటినీ పోగొట్టుకున్నటువంటి స్వరూపాన్ని, నాకేమీ లేదు, అంతా ఆ పరమాత్మ నిండి నిబిడీకృతమై ఉన్నాడు కనుక ఆ పరమాత్మను మించినటువంటిది ఏదైనా ఉందా? ఏమీ లేదు. అలా లేని దాని కొరకు నేను ఎందుకు పాకులాడాలి అని కనుక మనిషి ఒక్క క్షణం కనుక ఆలోచించగలిగినట్లయితే భగవంతుని యొక్క తత్వం బోధపడుతుంది. తాను ఎందుకు, ఏమిటి, ఎలా అనే విషయం కూడా బోధపడి తాను అహం నుండి బయటపడటంటే బంధనాల నుండి బయటపడటమే. మోక్షాన్ని ఇట్టే పొందటానికి అవకాశం మెండుగా ఉంటుంది. అప్పుడు అలాంటి జ్ఞానం ఎప్పుడైతే మనిషికి కలుగుతుందో అప్పుడు తనలో తాను నాకన్నా అతను గొప్ప, నాకన్నా ఎవరు గొప్ప కాదు అనేటువంటి భ్రమ నుండి బయటపడి నాకన్నా అందరూ గొప్పే అనే ఒక నిర్ణయానికి వస్తాడు. ఎందుకంటే మనం అనుకుంటాం మనమే గొప్ప అని. మనం మించినోడు చాలామంది ఉన్నాడు. తాడి దన్నేవాడు ఉంటే తల దన్నేవాడు లాగా. ఇప్పుడు మనిషి కనుక సూక్ష్మ దృష్టితో చూస్తే సృష్టిలోని ప్రతి వస్తువు, ప్రాణి, అణువు, పరమాణువులతో నిర్మితమైనవే కదా. ఇటువంటి దానిలో మనిషి ఎందుకు తానే గొప్ప అనుకోవటం, అహంతో కొట్టుమిట్టాడటం, దానివల్ల వసగున ప్రయోజనం ఏమైనా ఉందా అంటే శూన్యం. ఇక భక్తుడవై చూస్తే ఈ సమస్త సృష్టి కూడా ఆ పరమాత్మ నుంచి వచ్చింది కనుక ఈ పరమాత్మతత్వం బోధపడిన రోజు ఈ అహం సముద్ర అలల్లో కొట్టుకుపోయి మనిషిని ఆ గట్టుకు, సంసార బంధం అనే అవతలి గట్టుకు ఇట్టే చేర్చగలిగేటువంటి సమర్థత దానిలోకి వస్తుంది. ఇలా ఏ విధంగా చూసినా సరే మనం అన్నిటికీ కూడా అతీతంగా ఉండాలనేదే భగవంతుని యొక్క కోరిక. ఈ సృష్టిలో అనంతమైనది ఆకాశం ఒక్కటే. ఆకాశాన్ని మనం కింద నుంచి అలా చూస్తే ఒక జానడే కనపడతాయి. అంటే మన అనంతమైనటువంటి ఆకాశాన్ని అరచేతిలో బంధించడం అనేది ఒక మాయ. అందుకని మనిషి భగవంతుడు ప్రసాదించినటువంటి వాటిలో ఎల్లప్పుడూ కూడా మంచిని వెతుక్కుంటూ పోవాలే తప్ప దానిలో ఉండేటువంటి లోపాలను వెతుక్కుంటూ ఆ లోపాలు తనకన్నా చాలా ప్రమాదకరమైనగా భావించినట్టయితే తాను ప్రమాదంలో పడిపోతాడు, ప్రమోదాన్ని కోల్పోతాడు. కనుక మనిషి ఎప్పుడు కూడా సూక్ష్మ భావనను అలవర్చుకోవాలి. అప్పుడే సూక్ష్మంలో మోక్షం అనేది సాధ్యపడుతుంది. మనిషి అప్పుడు తన నిజ స్థితిని తాను గుర్తించగలుగుతాడు. గుర్తించి తనకు ఉండేటువంటి ఈ భవబంధాల నుండి విముక్తుడవటానికి మార్గము సుగమమవుతుంది. ఏనాడు అది లేదో అప్పుడు ఇది లేదు. సూక్ష్మ చింతన చాలా అవసరంగా పరిగణించబడుతుంది. సూక్ష్మ బుద్ధితోనే మనిషి సమస్తాన్ని జయించగలడు. భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ శరీరము పరోపకారం కోసమే పాటుపడాలి తప్ప స్వార్థంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే అది మురికి గుంటలో పంది పొరల అన్నట్టుగా ఉంటుందట. కాబట్టి మనం సూక్ష్మంలో మోక్షాన్ని సాధించాలి అంటే నిజస్థితి యాథార్థ్యాన్ని మనం ఇట్టే గ్రహించాలి. ఎప్పుడైతే సూక్ష్మాన్ని గుర్తించలేక ఈ స్థూల దేహం
నేనే అనే భ్రమలో పడ్డామనుకోండి, మనం బందీఖానాలో బంధించబడిన ఖైదీలమవుతాం కదా. కనుక భగవంతుడు ఏదైతే మనకి చెప్పాడో అది ముక్తి సాధనం మాత్రమే. ముక్తి అనేది ఎప్పుడు పొందేది కాదు, అది స్వరూప స్వభావంగా మనతో పాటు ఎదగవలసినటువంటి ఒక వస్తువు. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా తనకన్నా ఇతరులు తక్కువగానే అనుకుంటూ ఉంటాడు. తానే అన్నింట్లో కూడా ఎక్కువగా ఉన్నాననే భావనలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇలా కొట్టుమిట్టాడటం వల్ల తనలో ఉండేటువంటి ఆ సూక్ష్మ బుద్ధిని పరిశీలించకుండా, సూక్ష్మతత్వాన్ని తెలుసుకోనకుండా పతనానికి ఆద్యుడవుతాడు. మనిషి పతనానికి కారణం ఇలా సూక్ష్మబుద్ధితో ఆలోచన చేయకపోవడమే. మనిషి యొక్క జీవితం క్షణభంగురం. రాత్రి పడుకుంటే శవం, తెల్లవారు లేస్తే శివం. ఈ శవానికి శివానికి మధ్య మనిషి ఒక నిర్ణయానికి రాలేక రేపు నిన్నేం చేస్తానో చూడు అంటూ బ్రతుకుతాడు. నువ్వు రేపు లేస్తే కదా చూసేది. నీవు అంతు ఎదుటివాడిని చూడాలనుకుంటే నీ అంతాన్ని భగవంతుడు చూస్తాడు. యత్ భావం తత్ భవతి. మనం ఏదేదైతే మనసులో అనుకుంటామో అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, దాని యొక్క ఫలితాన్ని పరిపూర్ణంగా అనుభవించవలసిందే. కనుకనే మనిషి అనేవాడు ఎప్పుడు కూడా నేల చూపులు చూడకుండా నిజమైనటువంటి యథార్థ స్థితి వైపు తన యొక్క చూపులను మరల్చగలిగితే, యథార్థమైనటువంటి భగవంతుని గనక చూడగలిగితే, మనస్సులో ఆరాధించగలిగితే, మనసులో ప్రతిష్ఠించుకోగలిగితే ఆనాడు ఈ భవసాగరాన్ని దాటడం పెద్ద శ్రమయే కాదు, అది చాలా సులభమైనటువంటిది. అలాగే ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవాడే ఇంకా నేను గొప్ప నువ్వు తక్కువ అనేటువంటి మాటలు మాట్లాడుతుంటాడు. అందుకనే సుభాషితకారుడు చెప్పాడు, అయం నిజః పరో వేతి గణనాలఘుచేతసాం ఉదారచరితానాంతు వసుధైవ కుటుంబకం. అంటే అయం నిజః ఇతడు నావాడు, అయం పరహ ఇతడు వేరేవాడు అని అల్పబుద్ధి కలిగిన వాళ్ళే అనుకుంటారట. లఘుచేతసాం అంటే అల్పబుద్ధి, అల్ప జ్ఞానం కలిగిన వాళ్ళే ఇలా ఆలోచిస్తారు. ఉదార బుద్ధి కలిగిన వాళ్ళు ఏమనుకుంటారు తెలిసిన, వసుధ ఏవ కుటుంబకం, ఈ లోకమంతా నా కుటుంబమే అనేటువంటి విశాలమైనటువంటి భావనను తన యొక్క హృదయంలో ప్రతిష్ఠించుకుంటాడు. కనుక తాను ఎప్పుడు కూడా వెనకడుగు వేయటానికి అవకాశమే ఉండదు. అలాగే మనిషి తాను ఎప్పుడూ కూడా అన్నీ సాధించగలడు అనే అభిప్రాయాన్ని వదిలిపెట్టి ఉండటం చాలా శ్రేయస్కరం. ఎవరన్నా అన్నం పెట్టమని అడిగారనుకోండి, మీ అదృష్టం పుచ్చిపోయినట్లే. అంటే పుణ్యకాలము ప్రవేశిస్తున్నది అని అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఎవరినో అడ్డం పెట్టుకొని వారి ద్వారా మీకు పుణ్యము ప్రాప్తి చేస్తున్నాడని అర్థం. దాన్ని సరిగా మనం వినియోగించుకోవాలి. ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుని కంటే వేద బ్రాహ్మణుడు, శ్రీ విద్యా ఉపాసకుడు, సన్యాసి, వారికంటే గోమాత, ఇలా ఒకదానికంటే మరొకటి కోట్ల రేట్ల ఫలమును అధికంగా ఇస్తుంది. నీకు అన్నం పెట్టడం కన్నా వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మాను చేయి జాచితే అంతకంటే పుణ్యం ఇంకోటి ఉంటుందా? ఉండదు కదా. ఇక ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చింది నీవు పిలవకుండానే, అంటే వెంటనే దానికి గ్రాసం కానీ అన్నం కానీ పెట్టవలెను. అంటే పిలవకపోయినా కాకతాళీయంగా
ఒక సన్యాసి, ఒక శ్రీ విద్యా ఉపాసకుడు, ఒక భగవంతుడు, ఒక వేదమూర్తి నీ ఇంటికి వచ్చాడు. కొన్ని కోట్ల జన్మల పాపం తరిగిపోతుంది నీవు కానీ అతనికి ఆతిథ్యం ఇచ్చినట్లయితే. కనీసంలో కనీసం కాస్త మంచి తీర్థం దొరుకుతుంది. ఏమో ఏ శంకరాచార్యులు మారు రూపంలో ఎత్తాడో కానీ యోగులు, జ్ఞానులు, ఇంకా బాబాలు అన్నం తిని ఎదుటివారి యొక్క పాపాలను తీసుకొని వెళ్తారు. డబ్బులు తీసుకొని కాదు సుమి, తన భక్తుల ఆకలి తీర్చినందులకు భగవంతుడు మిక్కిలి సంతసించి వెంటనే తగు పుణ్యాన్ని మన జమలో వేసేస్తాడు. దానికి తిరగలేదు. మన పాపకర్మ తనంతటా అదే తొలగిపోతుంది. దానికి పెద్ద చింతించనక్కర్లేదు. ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా పతనమవుతుంది. మహానుభావులకు బుద్ధి ప్రచోదం చేస్తాడు భగవంతుడు. నీ కర్మను తొలగించడానికి, నీ పాపకర్మ తొలగించడానికి వారు నీ ఇంటికి వెతుక్కుంటూ వస్తారు. నువ్వు పెట్టిన పట్టెడు అన్నంతో మెతుకులతో వారు రారు, మరలా నీవు రమ్మని కోరకు అని వెళ్ళిపోతాడు. బ్రతిమిలా మరలా నీవు రమ్మని బ్రతిమాడినా నేను రాను అంటాడు. అది ఆ సమయంలో అది జరిగిందంతే. ఒకసారి కాదనుకున్నావా మరలా తిరిగి కావాలనుకున్నా తిరిగి రాదు. ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే. నీ పాపాలన్నీ తీసుకుని వెళుతుంది. నీవు పెట్టిన ఒక్క అరటి పండుతో జాగ్రత్త. అమ్మా అన్నం పెట్టు తల్లి అని అడిగినటువంటి వానికి లేదనకుండా ఉన్న దాంట్లో కొంత భాగం తీసి పెట్టు. అంతేగా చెప్పాం కదా అనేసి తనకు వండినంత బిచ్చగాడు చేస్తే రేపు ఆ బిచ్చగాడి ప్లేస్లో నువ్వు ఉండాల్సిందే. అమ్మా అన్నం పెట్టు అని అడిగిన వారికి పరిగెత్తుకొని ఎన్ని పనులున్నా మానుకుని పెట్టండి. ఇంటికి వచ్చిన గోమాతను సాదరంగా గౌరవించి నమస్కరించి దాని కడుపు కాలితో పంపకండి. వెంటనే మీకు శుభం కూడా కలుగుతుంది. అభిమంత్రించటం. మాతు సమస్త జగతాం మధుకైటభాదే. ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క అధీనంలో ఉన్నది. భద్రాణి మే దిశతు భార్గవనందనాయ. ఈ జగత్తులోని సమస్తము మాతృమూర్తులకు సమస్త మాతృమూర్తులకు నమస్కరిస్తూ శ్రీ మహావిష్ణువుకు బొడ్డులోంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడు అంటే సృష్టి, సమస్త సృష్టి ఆ మహావిష్ణువులో పుట్టినవే. ఆడవాళ్ళు బిడ్డను కన్నప్పుడు బిడ్డతో పాటు ఓ నరం కూడా వస్తుంది. ఆ బొడ్డును కోసి బద్దను తల్లి వేరు చేస్తారు. ఆడవాళ్ళు బిడ్డను కన్నప్పుడు బిడ్డతో పాటు ఓ నరం వస్తుంది. ఆ బొడ్డుకు కోసి బిడ్డను తల్లిని వేరు చేస్తారు. ఈ ప్రక్రియ ఆడవాళ్ళలో జరుగుతుంది. గర్భసంచి ఆడవాళ్ళలోనే కలదు. మరి విష్ణుమూర్తి స్త్రీయే కదా, గర్భసంచి ఉన్నది కదా. అదుగో ఆ బొడ్డు దగ్గర చేయి పెట్టుకొని విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ చదివితే అమెరికాలో ఉండే మీ పిల్లలకు ఆ పూజాఫలం చెందుతుంది. మీ బొడ్డు చల్లగా ఉంటుంది అంటే మీ పిల్లలు చల్లగా ఉంటారు. కర్పూర హారతి భగవంతుడికి ఇచ్చిన తరువాత మనం కళ్ళకు అద్దుకొని మరలా హారతి బొడ్డుకు అద్దుకోవాలి. పిల్లలు దగ్గర వేరే వాళ్ళు దూరంగా ఉన్నారే, వాళ్ళు పూజలు చేయలేరే అని అనుకోకండి. మీ బొడ్డు దగ్గర చేయి పెట్టుకొని సంకల్పం చేయండి. పూజ అయిన తర్వాత పరమేశ్వరుడు వదిలిన నీళ్లు, పుష్పం మీ బొడ్డుకు తాకించి భావన చేయండి. పూజ అయిన తరువాత పరమేశ్వరుడికి వదిలిన నీళ్లు, పుష్పం మీ బొడ్డును తాకించినప్పుడు అవి మీ బిడ్డ తల మీద అక్షంతల్లాగా పడతాయి. మీ బొడ్డు ఏమీ చిరంజీవులు తలలు అమ్మ కడుపు చల్లన అని అంటే అర్థం ఇదే. ఈ ప్రయోగం ఎంతమందో చేసి చూపించారు కూడా.
అదే పిల్లలు లేనివారు అదే బొడ్డు దగ్గర చేయి పెట్టుకొని 40 రోజులు క్రమం తప్పకుండా లలితా సహస్రనామం చేస్తే పిల్లలు పుడతారు. అలా మనం ఎంతోమంది అలా చేసిన వాళ్ళని కూడా చూస్తాం. భర్త ఊళ్ళో లేనప్పుడు కానీ, దూరదేశాలలో ఉన్న సమయంలో కానీ వారి క్షేమం కోసం మనం చేసేటువంటి పనులన్నీ కూడా వారికి పోయి చేరుతాయి. లలితా సహస్రనామం చదివిన వారికి తప్పక ఆరోగ్యం సిద్ధిస్తుంది. భర్త కోపతాపాలతో అలిగి వెళ్ళినప్పుడు భర్త యొక్క కండువ కానీ పంచె కానీ చివరకు చేతిగుడ్డైనా సరే తీసుకొని తన కుడి ప్రక్కన ఉన్న బొడ్డులో దోపుకొని లలితా సహస్రనామం 40 రోజులు నిష్ఠతో చేస్తే అతడు పాతాళంలో ఉన్నా సరే గుర్రం ఎక్కి పరిగెత్తుకుని వస్తాడు. బొడ్డుకు అంత ప్రాధాన్యం ఉంటుంది. మంత్రశాస్త్రంలో గురువులను వీడమీటినట్లుగా అతి సున్నితంగా కదిలిస్తే ఎన్నో విషయాలు మనకి చెప్తూ ఉంటారు గురువులు. ఒకరు అడిగిన ప్రశ్నకు నా సమాధానము ఇది అని చెప్పగలుగుతాం. ప్రతి మంత్రానికి బీజము, శక్తి, కీలకం ఉంటాయి. ఈ మూడింటి స్వరూపం ఏమిటి, వీటి మధ్య భేదం ఏమిటి, ఇలాంటి వాటి గురించి మనం ఇంతకుముందే తెలుసుకొని ఉన్నాం. కారణం బిందువు నుండి కార్యబిందువు, అందుండి నాదము, అక్కడ నుండి బీజము అను 3 పుడుతుంటాయి. ఈ 3ను పర, స్థూల, సూక్ష్మ పదముల చేత చెప్పబడుతున్నవి కాబట్టి బిందువు స్థూల, సూక్ష్మ, పరమని 3 విధాలుగా చెప్పబడుతున్నవి. బిందువు గురించి తెలిస్తే బీజం గురించి తెలిసినట్లే. బిందువే బీజమునకు మూలము. ఇవన్నీ అతి రహస్యములు. గురు శిష్య పరంపర ద్వారా తెలుసుకోదగిన విషయాలు ఇవి. ఉపాసన ఉపదేశం లేని వారికి ఈ బీజ శక్తి కీలకాలు లేకుండా చేయడం ఉత్తమం. బీజ సహితముగా చేసినందులకు సాధకునికి ఎటువంటి ఇబ్బంది లేదు, వచ్చే ప్రమాదము లేదు, పట్టు తొందరగా కుదరదు, అంతే. బీజశక్తి కీలకములను ఉపదేశం ద్వారా, దీక్ష ద్వారా గురువులు తమ శిష్యులకు మంత్రమునిచ్చిదరు. అప్పుడే అది పరిపూర్ణతను పొందును. దాని శక్తి అమోఘం. అర్హత లేని వారికి ఇలా బీజరహిత మంత్రములను ఇస్తారు. ఇది గురువులు తమ శిష్యులను పరీక్షించి వారి స్థాయిని బట్టి ఇస్తారు. అందుకే సద్గురువులు కావాలని మనం కోరుకోవాలి. ఉదాహరణకు తీసుకుంటే శ్రీ రామరక్షా స్తోత్రానికి శీతశక్తి హనుమంతుడు కీలకం అంటారు. బీజం చెప్పలేదు. అలాంటప్పుడు బీజం ఏమిటో ఎలా తెలిసేది? సాధన ద్వారా మాత్రమే తెలిసే విషయాలు ఇవి. అంతర్లీనంగా అంతర్గతంగా రామబీజము ఇందులో కలదు. ప్రకటితంగా చెప్పబడలేదు, కానీ ప్రాచీన హిందీ సంస్కృత ప్రతుల్లో బీజము చెప్పబడి ఉన్నది. ఇది కూడా మంత్ర రహస్యమును కాపాడడానికే పెద్దలు గురువులు ఇలా చేస్తూ ఉంటారు. గురుముఖత వచ్చినప్పుడు మంత్రము కానీ స్తోత్రం కానీ పూర్తి స్థాయిలో చెప్పబడుతుంది. లేదంటే అన్యుల చేతికి దొరికినప్పుడు చాలా ప్రమాదము సంభవిస్తుంది. ఇవన్నీ ఫార్ములా లాంటివి. బ్రహ్మాస్త్రముల ఫార్ములా ఇతరులకు దొరకకూడదు. దానివల్ల చాలా అనర్థాలు కలుగుతాయి. అందుచేత మన ఋషులు చాలా గుప్తంగా దాన్ని దాచిపెట్టారు. అదే మంత్రశాస్త్రము. తారక మంత్రము ఏకబీజాక్షరము. బీజాక్షరములలో ఏకము చాలా శక్తివంతమైనది, ఓం అనేది. దానిని తట్టుకోవడం చాలా కష్టం. అందుచేత దాని శక్తిని తగ్గించడానికి మరి 2-3 బీజాక్షరముల సంపుటీకరణ చేసి మంత్రాన్ని ఇస్తారు. రామమంత్రమునకు బీజము రామ్, అదే తారకము. వాల్మీకి, మారుతి ఇరువురు జపించినది ఈ బీజాక్షరాన్నే. మహాశక్తివంతమైనది ఈ రామ్ అనేటువంటి బీజము, అతి గుహ్యమైనది. ఉపదేశము లేకుండా బీజాక్షరములు చేయకూడదు. ఎందుకని? తట్టుకునే శక్తి లేకపోతే ప్రమాదము. మనసు అన్బ్యాలెన్స్ అవుతుంది. అంతర్లీనంగా శ్రీ రామరక్షా స్తోత్రములో కలదు. సాధన చేత, ఉపాసన చేత, గురువుల యొక్క అనుగ్రహము చేత దీనిని దర్శించవలెను.
మంత్రానికి ఉండే బీజశక్తి కీలకాలకు, స్తోత్రానికి ఉండే బీజశక్తి కీలకాలకు భేదముందా అంటే అన్నింటినీ మంత్రములు అని అంటారు. మంత్రాలలో కూడా మంత్రమని, మహామంత్రమని, మూలమంత్రమని ఈ భేదాలేమిటి? అన్నింటినీ మంత్రములు అంటారు. 24 అక్షరముల కంటే ఎక్కువ ఉన్న మంత్రములను మరియు మోక్ష మంత్రములు మాత్రమే మహామంత్రములు అంటారు తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేదనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాస్త్రపదేమదాచార్య పురోగమై సర్వేశ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.